वागर्धाविव सम्पृक्तौ वागर्धः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वर सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते। श्री गुरुभ्यो नमः। Saraswati. Imminent judges are born under the sky. A spiritualist, the judge in him is awakened through a meditation of the symbolism of the sky. With the renunciation and utmost humility, we enter into the mysteries of the sky, because it is impossible to interpret the splendors of the sky even to the art of part. It is a sign of attention to the average man, as symbolized by hope. But at the same time, it is the symbol of divine force, which is kept under the tension of the limitation of the man in the form of idea. Someday the limitation will break with the aid of these noble traits and judicious aiming. Narrow releases is started in the short narrow phase because it is judged through force. మామూలుగా బోర్డు తయారు ఉంటుంది కాబట్టి మామూలుగా సామాన్యముగా యావరేజ్గా ఉండే జీవితంలో ఉండేవారు ఆధ్యాత్మిక జీవితంలోనే అంతగానే పెట్టేవారు. ఈ సైన్స్లో పుట్టిన వాడికి ఏ పని అయినా సరే సులభంగా వాళ్ళు సగం దూరం వచ్చేసరికి టెన్షన్ చాలా చికాకు. చదువైనా అంతే, ఉద్యోగం అయినా అంతే, ఏదైనా ఏం చేస్తాను నేను పెళ్ళైనా అంతే. అయిన తర్వాత దాన్ని జాగ్రత్తగా ఓపికగా పెంచగలిగి దాన్ని వాడుకోవాలంటే డెఫినెట్గా 100% సక్సెస్. కానీ చాలామంది ఎక్సర్సైజ్ చేసుకోవాలి మధ్యలో వదిలేసి జిమ్ని కానీ వాడికి కానీ పని చేస్తా సగంలో వదిలేసి అదే స్పిరిచువలిజంలో ఉండేటటువంటి వాడికి యారో అంటే ఏం చెప్తున్నాము, సంప్రదాయంలో యారో అనేటటువంటి ఓంకారాన్ని యారో పెట్టారు. మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రంలో వెళ్ళేటటువంటి ఏదైతే ప్రయత్నం అయితే ఉంటుందో దానికి ఒక చిన్న టెన్షన్ ఉండాలి. దాంట్లో ఓంకారాన్ని చేయించినా సరే ఈ ఆజ్ఞాచక్రం దగ్గర ఉండేటటువంటి టెన్షన్ ప్రకారం ఉండేటటువంటి దాన్ని తెలియని వాడు పాపం అని చెప్తారు, తెలిసిన వాడు మంజు అని పేరు. మంజు అనేటటువంటి ఒక శక్తి మూలాధారం నుంచి సహస్రాల వరకు ఆజ్ఞాచక్రం వరకు వెళ్తుంది. చెప్తే రుద్ర సూక్తంలో మొట్టమొదటి మాత్రం నమస్తే రుద్ర మంజు ఒకటోటే రుద్రుడైనటువంటి వాడికి మంజు అనేటువంటి దాన్ని నమస్కరిస్తున్నాను. నమస్తే రుద్ర మంజుగా అంటే బాణం. మొత్తం రుద్ర సూక్తంలో అనేక బాణములు యొక్క వర్ణన విషుమతే విషు అంటే బాణం కదా. ఓంకారంలో ఉచ్చరించి వదిలేటటువంటి ఏదైతే ఒక్కొక్క రూపంలో ఓంకారం ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది. పెద్ద తెలిసిన ఓంకారం నుంచి మండలంలో చెప్పాను. ఓంకారాన్ని 107 రకములుగా ఉచ్చరించవచ్చు. జ్యోతిష్ శాస్త్రంలో ఏం నేర్పిస్తారు ఓంకారాన్ని? అమావాస్య నాడు ఎక్కువగా ఓకలుగా ఎక్కువగా ఓని ఉన్నాడు పైకి వచ్చేసుకుని లోపలికి తెలుసుకొని సాధన చేయించాడు. మొట్టమొదటి గవామైనటువంటి ఏకీకరణ చెప్పాలి ఓంకారం చేయాలి. అష్టం నాడు 2 ఈక్వల్గా ఉండేది. లోపలికి ఉండేటువంటి ఈ మధ్యలో వరకు
చంద్రుడు వృద్ధి చెందుతున్నప్పుడు తగ్గించడం, చంద్రుడు వృద్ధి నుంచి అమావాస్య చంద్రుడు వచ్చేటప్పుడు ఎక్కువ చేయడం అన్న బ్యాలెన్స్ కానీ చేయాలి. అంటే మొత్తం సిస్టమ్ అంతా బ్యాలెన్స్ అయిపోతుంది. హైయర్ ప్లేస్ యాస్ట్రోనామికల్ ప్లేస్ ఒక రకమైనటువంటి ఉపాసన చిత్తం ఒక రకం వేరే రకాలు వచ్చారు. ఆ ఎక్కువగా చేస్తే ఒక రకము, ఊ ఎక్కువగా ఉంటే ఒక రకము, ముందు అనేటువంటి ఉంటే దాన్ని ఓం ఆ ఓం ఆ అని మొత్తం కూతునేటువంటి వాడు సోమవారి కూడా. ఈ ధనుస్సు రాశిలో ఉండేటటువంటి లోపల జిడ్జి అనేటువంటి వాడు ఉంటాడు. కాబట్టి ఒక ఐడియల్ కోసం అనేటటువంటి టెన్షన్ జీవితంలో దాన్ని మెయింటైన్ చేస్తారు. అంత మహాత్ముడైనా భూమి దిగి వచ్చినాము ఆయన ఒక ఐడియల్ వచ్చేసి ఉంటాడు. శంకరాచార్య రామానుజాచార్య వాళ్ళ జీవితంలో టెన్షన్ ఉంటుంది. భారత తల్లి చదవాలి ఒక టెన్షన్ ఉంటుంది. దాన్ని ఓవర్కమై భౌతిక రకంగా ఉంటుంది. పైలోకంలో కూడా టెన్షన్ ఉంటుంది. శంకరాచార్య వారు అయితే అద్వైతం ఎస్టాబ్లిష్ చేయడానికి 3 మంది ఓడించవచ్చు. ఆ శంకరాచార్య వచ్చినప్పుడు బౌద్ధ మతం విపరీతంగా రాజులు ప్రారంభం వల్ల విపరీతంగా ఉండేది. జైన మతం కర్ణాటక అంతా కూడా జైనులు ఉంటారు. శ్రవణ గర్భాలు అవన్నీ కూడా జైనులు పూర్తిగా అభివృద్ధి చేశాయి. వారందరినీ కూడా ఓడించైన భారత శంకరాచార్య వేద ధర్మాన్ని స్థాపించవలసి వచ్చింది. ఇంకా మహాత్ములైనటువంటి వాడు కూడా మంచి పని చేస్తున్నారు సరే తెలుసు లేకుండా వర్క్ అవ్వదు. ఇది మూసేసుకుంటారు. అదే చిన్న టెన్షన్ ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య టెన్షన్ ఉంటుందో వాడికి తెలిసి బాగా చేస్తారు. స్క్వేర్స్లో ఉండేటటువంటి వాడు కలిస్తే పని అవుతుంది. ఉదాహరణ పెట్టి సెల్సియస్ వాడికి బలవాళ్ళని స్క్వేర్లో ఉంటారు, వర్గ వాళ్ళు పీసెస్ వాళ్ళు, ఆపోజిషన్ జిమ్మి పడిపోవాలి. ట్రైన్లో ఉంటే ఎవరికి అంటే శ్రేష్ఠేశ్వరికి ట్రైన్ ఏమిటంటే లియోను ప్యారిస్ ఉంటాయి. వాళ్ళతో పాటు వీళ్ళు తెలుసుంటే హాయిగా సినిమాకి వెళ్తే భోజనం చేస్తారు. సెక్స్ టైం ఉంటే ఇద్దరి మధ్య మంచి అట్రాక్షన్ ఉంటుంది. కలిసి ఇద్దరూ కలిసి ఉంటుంది. శుభ్రంగా హాయిగా జెర్సీగా బీచ్కి బయటికి వెళ్ళి మంచిగా ఇద్దరికి పెళ్లి చేసేటప్పుడు భారీ అదే వధువుకి వారికి మధ్య ఉండేటటువంటి సెక్స్ టైమ్స్ ఎక్కువగా ఉండేటటువంటి చూసుకుంటారు. కొంచెం వర్క్ అవుతుంది కానీ ఎక్కువగా ఎంజాయ్మెంట్ ఉంది. ట్రైన్లో ఉండేవాడు అసలు మంచి స్క్వేర్లో ఉంటే షూర్గా ఉన్నాడు. ఎందువల్ల స్క్వేర్ అనేది ఒక టెన్షన్ క్రియేట్ చేస్తుంది. అష్టమి అనేటువంటి పరమ పవిత్రమైనటువంటి అష్టమి చంద్ర విగ్రహాలు అష్టమి అనేటటువంటిది 3కి సరికి మధ్యన ఉండేటువంటి స్క్వేర్. శ్రీకృష్ణుడు అష్టమి అంటారు. మహాభారతం నేను చదివితే వ్యాసుడు అన్ని 3 కాలు అష్టమి మూర్తులన్నీ అక్కడ ఉంటాయి. అష్టమి పొట్టే అష్టమి పెట్టాలి ఇందుకే పిల్లలు అంచేత సైన్స్ వారికి మొట్టమొదటి టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ కానీ ఓవర్కమ్ అవ్వగలిగితే టార్గెట్ అనేది రీచ్ అవుతారు. ఇది మామూలుగా మండేగా ఎస్పీఎస్ ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కారణం. నేను చదవబోయేటటువంటి ఎప్పుడు నా క్లాసులో వాటికి చెప్పాను. అయినా ఒకసారి మనం celestialsకి లింక్ చేస్తూ చదువుతాం. మ్యాన్ ఈజ్ హై ఫార్వర్డ్ ఇన్ ఎ లెవెల్ ఆఫ్ హిస్ సెన్సెస్. హిస్ వెహికల్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 5 states of matter and is guarded by 5 elements of these states. In him, he has 5 brothers who are the sons of the land. The man of the mental plane is called the middle man, or the third universe. In the
category of Mahabharata is called Nara, the man in man. The disciple Narayana, the god in man. The descent of man into these 9 signs of precisely is on planetary path. And the ascent of man on the path of the equinoxes comprises the whole story of Mahabharata in 18 books. Then the message of Lord is given to this album through the book of 18 chapters. Also, the war in Kurukshetra fought between 100 sons of the blind and the 5 sons of the light. The duration of the war is 18 days. 18 squared and took part in putting end. Only 10 persons survived in the language of the right king. This is the mission of the great Lord coming down as the Savior according to Mahabharata. Some program there. మనిషి 5 రకములైన ఎలిమెంట్స్ ఉంటారు. ఎలిమెంట్స్ అంటే యాక్చువల్గా స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. 5 రకములైనటువంటి భూతములతో మనకి ఏర్పడుతుంది. ఈ 5 దేహములతో కట్టుకున్నటువంటి 5గురే పాండవులు అనేటువంటి 5 అర్థం. ఈ 5 అన్నదములలో మధ్యవాడిని ఏమని పిలుస్తారు? నరుడు వాడే అర్జునుడు అని. మనలో ఉండేటటువంటి ఎవరైతే నరత్వం కలిగినటువంటి కరెక్ట్గా మనకి అర్థమైనటువంటి లాంగ్వేజ్లో చెప్పాలంటే మనం నేను అని ఏదైతే అనుకుంటూ ఉంటామో అనిపించుకుంటూ ఉంటామో అది కాదు. నేను వచ్చేసాను, నేను ఎంఎస్సీ చదివాను, లేకపోతే నేను ఎంబీబీఎస్ చదివాను, నేను చాలా అందంగా ఉంటాను అది ఏదైతే నేను చెప్తారో ఆ నేను నరుడు అని పేరు. ఈ 5 ఎలిమెంట్స్లో కలిగినటువంటి 5 గౌరవంతో కూడినటువంటి రకం అది చారిటలు మనం రకం అనేటటువంటి ఏ సింబాలిజం గురించినా సరే దేహం గురించి చెప్తున్నాను. ఎక్కడ చెప్తాను దాని మాకు అశ్వం అంటే గుర్రం గురించి ఎప్పుడైతే చెప్తారో ప్రాణశక్తి గురించి చెప్పినట్టు ఈ సింబల్ ఇక్కడ వేదమూల్యం కానీ ప్రాణాయం కానీ ఏ సింబాలిజం కావాలి. ఈ 5 ఎలిమెంట్స్తో తయారు చేయబడినటువంటిది అయితే 7 తమలతో చేయబడినటువంటి 20 గంటలు నా మధ్యలో కూర్చుంటాను. ఏం చేస్తాడు? మేషం నుంచి మొదలుపెట్టి ధనుస్సు వరకు ప్రయాణం. అయిన తర్వాత దీనికి నారాయణుడు కనిపిస్తాడు. నారాయణ కనిపించగానే ఏం చేస్తాడు? మళ్ళీ ధనుస్సు నుంచి మేషం కనుక మేషం నుంచి ధనుస్సు వరకు ఎత్తైన వెనక్కి 18 వీడియోగా మాట్లాడు. మహాభారతంలో జరిగినటువంటి కథ మొత్తం అంతా కూడా మనకి సూక్ష్మ రూపంలో ప్రతి జీవితంలో మొత్తం గ్రంథం మనకి జరగదు. చేస్తే అర్జునుడు అంత ఇనిషియేషన్ అవుతుంది కాబట్టి మన అంతసేపు యాలిస్ నుంచి సెల్సియస్కు వచ్చేది మాత్రమే మనం ప్రయాణం చేస్తాం తప్ప దాని నుంచి మనకు తెలియదు. క్లాక్వైజ్ వచ్చేటప్పుడు ఇది ప్రోగ్రెషన్స్ అన్నీ కూడా మనకి యాలిస్ నుంచి డాలస్కి నుంచి ప్రోగ్రెషన్స్ అన్నీ రావాలి. ఎప్పుడైతే నారాయణ అనేటటువంటి వాడు వచ్చి సంస్కరించి ఒక ఇనిషియేషన్ చేస్తాడో మొత్తం 9 రివర్స్ అవుతారు. దాన్ని వీల్ రివర్స్ అనే సివి గారు అంటారు. రివర్సింగ్ ది వీల్ అనేటువంటి అప్పుడు అనే పుస్తకంలో రాస్తారు. మాస్టర్ కూడా వీల్ రివర్స్ అనే స్పీచ్ రాస్తారు. ఏ రోజైతే గురువు పరిచయం అవుతాడు, మంత్రము ధ్యానం ఇవన్నీ ఎప్పుడైతే ఇస్తాడో ఇప్పుడు ఏం చేస్తాడో అచిర కాలంలో పూర్వకర్మను మొత్తం వసూలు తీసుకొస్తాడు. కర్మబంధం ఆ జన్మలో ఉండేదంతా కూడా వసూలు చేస్తాడు. ఇప్పుడు గురువు చాలా తీవ్రమైన ఉపాసనలు ఉంటాయి. చేసిన తర్వాత ఏమవుతుందంటే వీడు ఏం చేయాలి? పూర్వజన్మలో వీడు చేసిన వాళ్ళు కూడా క్లీన్ చేసుకోవాలి. దానికోసం ఏమవుతుంది? వీళ్ళు రివర్స్ అయిపోతుంది. అక్కడికి ఇవన్నీ పనిచేస్తున్నాం. ప్రోగ్రెషన్స్ ఏదైతే వేస్తామో రివర్స్ ప్రోగ్రెషన్స్ డిసైబుల్ రివర్స్ వస్తాయి.
ఈ 9 నుంచి బయలుదేరడం మళ్ళీ 9 గంటకి వెళ్ళిపోవడం అనే కథ అంతా కూడా అర్జునుడి లైఫ్లో 18 చాప్టర్ కూడా సంస్థ రాసింది. అర్జునుడు ఎప్పుడు మొట్టమొదటిగా శ్రీకృష్ణుడు ఈ సినిమాలో వాటిలో చూపిస్తాడు. మొట్టమొదటిగా ఎప్పుడు కనిపిస్తాడు? ద్రౌపది ప్రేమలో కనిపిస్తాడు. అర్జునుడు కృష్ణుడు అర్జునుడు ఫస్ట్ టైం చూడటం వచ్చిన తర్వాత కృష్ణుడు వారి ఇంటికి వెళ్ళి ఇనిషియేట్ చేసి ఇవి ఐదుగురు పెళ్లి చేసుకోవడం తప్పదని చెప్పేసి డిసైడ్ చేసి పెళ్లి చేసుకుని గమనిస్తారు. వ్యాసుడు కృష్ణుడు అన్ని కలిసి ద్రౌపదిని ఐదుగురికి పెళ్లి చేస్తారు. అంచేత కృషి చేయలేకపోతారు ఆ రోజు. ఇది సింబాలిజం. ఒకే ఒక శక్తి 5-8 నెలలు పట్టి ఉంచుతుంది. 5 మనం ఇంద్రియముల ద్వారా వ్యక్తమవుతాం. 5 ఇంద్రియాలు మీకు తెలుసు. కర్మేంద్రియం ఏవైతే ఉన్నాయో జ్ఞానేంద్రియం లేదు మీకు తెలిసినటువంటి ఇంద్రియాలు. ఈ 5 ఇంద్రియములుగా వ్యక్తమవుతున్నటువంటి మొత్తాన్ని ఒక శక్తి పట్టి వచ్చి రావడం. దీనికి బుద్ధి అనేటువంటి కార్యదేశం ఏం చేయాలో చెప్పేటటువంటి దాన్ని అమ్మవారిని బుద్ధి అనే పేరుతో చూస్తారు. బుద్ధి ఏం చేస్తుంది? ఎప్పుడైతే కృష్ణుడు ఆవిడ దగ్గరికి వస్తాడో ద్రౌపది స్వయం 5 పాండవులతో రద్దు చేస్తుంది. బుద్ధి ఏం చేస్తుంది? ఈ కింద ఇంద్రియములు ఇంద్రియ ప్రవృత్తులు మనసు వీటన్నింటినీ తీసుకెళ్ళి దేంతో చేస్తుంది? పరమాత్మతో సంకేతం. నేను అసలైనటువంటి నేను ఎవరైతే ఉన్నాడో శ్రీకృష్ణుడు వారికి సమర్పించింది. శ్రీకృష్ణుడు దిగి వచ్చిన తర్వాత నరుడిని తీసుకెళ్ళి ఆవిడ కృష్ణుడికి సమర్పించారు. అయిన తర్వాత రివర్స్ అవుతున్నాడు. ఇది ఏం చేస్తాడు? అర్జునుడికి రాజ్యమా లేదు. ఎప్పుడైనా గెలిస్తే రాజ్యం వస్తుంది, ధర్మరాజు వస్తుంది. ఏం చేస్తారు? బ్రదర్స్ కోసం సాక్రిఫైస్ చేస్తారు. అన్ని అస్త్రాలు చేసిన మంది కూడా రేపు పొద్దున యుద్ధం వస్తే పనిచేస్తాయని ఎవరి కోసం పనిచేస్తాడు? తన అన్నదమ్ముడు ఉద్యోగం కోసం పనిచేస్తాడు. తన అన్నదమ్ముడు బాగుండాలని నిరంతరము చేసేటటువంటి వాడిని మోడర్న్ లాంగ్వేజ్ లో డిసైపుల్ డిసైపుల్ అంటే తన గురించి తను ఆలోచించుకుంటూ చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి ఎవరు సాయం చేస్తారో వాడు డిసైపుల్. తను ఏదో మంత్రాలు చూసి ఏ విధంగా సంపాదించి డబ్బులు దాచేసుకున్నట్టుగా శక్తులు దాచేసుకున్నాం వాడి జన్మకి ఏ శక్తులు రావు. విశేష హ్యూమన్ స్వభావం పుస్తకంలో మొట్టమొదటి ఫస్ట్ రూల్ ఏమిటంటే తెలుసంటే ఈమెయిల్ అప్లికేషన్. డిసైబుల్ అవ్వడానికి విశేషం కావడానికి మాస్టర్ అప్లికేషన్ పెట్టుకున్నాం. దానికి కూడా అర్హతలు ఉంటే 50 కొట్టి అప్లికేషన్ పెట్టిన తర్వాత ఏం చేయాలి? పెట్టి అది మర్చిపోవాలి. సో అర్థంగా ఉంటుంది ఆ సెంటెన్స్ అర్థం చేసుకుంటే అంతేనా. అయిన తర్వాత ఏ క్వాలిటీస్ ఉండాలి 14 రూల్స్ ఎందుకు ఎప్పుడైనా గాడి దగ్గరకు చెప్పుకున్న చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు అందులో ఉంటాయి. అంటే ఏం చేయాలి? డిసైబుల్ గురువు దగ్గర పాదములు సంప్రదించిన తర్వాత తన ఉన్నత గురించి కానీ తన గురించి కానీ సైకిల్స్ అయిపోయి ఫస్ట్ బ్రదర్స్ తను ఏం చేయగలను అనేటువంటి దాంతో ఆలోచన. ఆధ్యాత్మికంగా తను చేసినటువంటి తపస్సు ఏదైతే ఉంటుందో పూర్తిగా పురస్కారం కానీ ఇది నాతో నమ్ముకున్నటువంటి బ్రదర్స్ అందరికీ సమర్పించింది కాక వాళ్ళ మంచి దాకాన్ని సంకల్పం ఉండాలి. అందువల్ల అందరికీ వాళ్ళ కోసం మనం చేస్తాం కాబట్టి పూజను ఎగ్గొట్టేస్తే బాగున్నాం అనిపించకూడదు. ధ్యానం, మంత్రధ్యానం, పూజ ఈ సంస్కారాలను ఎందుకు చేస్తారు? చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు బాగుండాలి. ఒక సంస్థ సుఖం చేసుకోవచ్చు. ఏదో పొద్దున సాయంత్రం మాట అంటాం అన్ని పట్టించుకోం కానీ లోక సంస్థ సుఖం. ఈ అర్జునుడు ఎప్పుడైతే అలా చేసుకుంటూ వస్తాడో తిరిగి వచ్చిన తర్వాత ఆయనకి భగవంతుడు ఏం చేస్తాడు? సమస్త మనకు సంబంధించిన రాష్ట్రంలో ఒక ఉపనిషత్తు చెప్తాడు. ఉపనిషత్తు ఏంటంటే దగ్గరగా పిలిచి శిష్యుడిని గురువు చెప్పి తను అందులోకి ఎంటర్ అవ్వడం అనేది ఉపనిషత్తు అనేది పిలుస్తారు. దాన్ని ఏమంటారు? భగవద్గీత ఉపనిషత్తు అనేది పిలుస్తారు. భగవద్గీత ఉపనిషత్తు అనేది పిలుస్తారు.
18 చాప్టర్ ఉంటాయి. 18 చాలా సింబాలిక్. ఈ 18కి ఈ ధనుస్సు అనేటువంటి రాశికి చాలా పెద్ద సంబంధం ఉంది. A student of first spiritual path has to locate his target only as a reflection of the lower body. Fixing his gaze on the reflection of the ever-moving target, he should hit at the target which is above. This should be done by 5 arrows from 5 senses is one into 5-pointed star at the heart. Then the marriage is made. టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి. ఇది ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మస్వరూపంలో కానీ పరమాత్మ దగ్గర వెళ్ళటం కానీ పరమాత్మ రిలీజ్ అవ్వడం కానీ ఏదైతే ఉందో ఆ టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మూవింగ్ ఆబ్జెక్ట్ ఇక్కడ పైన ఉంటారు. భగవద్ దర్శనం కోరుతారు, కొందరు ఆత్మదర్శనం కోరుతారు, బ్రహ్మదర్శనం కోరుతారు. ఏదైనా సరే గురువుకు సమర్పణ చెందుతారు, గురు దర్శనం కోరుతారు. మన జీవితం మొత్తం కూడా దానికోసమే ఎప్పుడైతే డెడికేట్ చేయబడుతుందో దాన్ని ఎలా చేయాలి కింద చూసి పైన అర్జునుడు ఏం చేస్తాడు, కింద నీళ్ళలో పైన వెళ్తుండేటటువంటి శాపం చూస్తాడు. కింద 5 విరుగు అనేటటువంటి సైకిల్ సింబాలిజం, పైన ఉండేటువంటి 2 పీసీస్ అనేటటువంటి దానికి సంబంధించి ఇచ్చేటటువంటి 5 arrows 5 arrows ఇస్తారు. ఇందులో నీళ్ళలో చూస్తూ పైన ఉండేటువంటి టార్గెట్ని కొడతారు. మనం కూడా భౌతిక లోకంలో మనకి ఏమైతే ఇవ్వబడినటువంటి ఉంటాయో వీటిని మాత్రం సరే అర్థం చేసుకుని వీటిలో కానీ సహకరించలేకపోతే పైన ఉండేటువంటి టార్గెట్ మనకి ఇవ్వబడినట్టు తెలియదు. ఫిజికల్ ప్లేన్లో ఉండేటటువంటి ఆనందం కచేరీ మావ కొంతమందికి మావలు ఎక్కువ ఉంటారు. 5 6 మావలు ఉంటారు. అసలు మావలే ఉంటారు. మావ అక్కలు తర్వాత గురువు స్కూల్లో చెప్పారు, తర్వాత ఫ్రెండ్స్, తర్వాత వ్యాపారం ఉద్యోగం చేస్తే దాంతో ఉండేటప్పుడు మనతో పనిచేస్తాను. వీళ్ళందరూ మీకు ప్రపంచంలో కోటాది కోట్ల అందరూ మీకు వచ్చింది. మీ గ్రూప్ అదే వస్తుంది, ఎవరి గ్రూప్ అదే వస్తుంది తప్ప ప్రపంచంలో వాళ్ళందరూ మీరు ఎంత ఎక్స్పెక్ట్ అవుతుందో అంతమంది ప్రపంచంలో వాళ్ళు శిష్యులు అవుతారు, లేకపోతే ఫ్రెండ్స్ అవుతారు, ఏదో అవుతారు. మనకు కూడా వీటిలో చిన్న ఇవిడే ఉంటారు. వీళ్ళతో వెడ్డిష్ కాకపోతే ఇంకా రోజు వెళ్ళి తల్లిలో తేడా వచ్చి తండ్రిలో తేడా వచ్చి ఇది ఈ జీవితంలో ప్రయోజనం ఉంది. భార్య తిట్టుకోండి, భర్తను తిట్టుకోండి. ఆడవాళ్ళే వారు ఏందో ఉండేటటువంటి దాంతో తమ చేయవలసినటువంటి బాధ్యత ఎప్పుడైతే వాళ్ళలో భగవంతుని ఎప్పుడైతే చూస్తామో రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు పైకి ఎక్కిపోయేదానికి ఇది భగవంతుడు మనకి ఇది ఇచ్చాడు కాబట్టి ఇది సాధనగా పనిముట్టుగా ఉపయోగించుకుంటుంది. రోజు తింటాడు ఎవరైనా తెలుసుకుంటాడు ఎవరైనా అనుకుంటాం వాడు చేసేది దుర్మణంతో అలా యాక్ట్ చేసుకుంటాడు. అదే తండ్రి కదా వాడు తెలుసు పెద్దవాళ్ళని ఓపికగా క్షమించగలిగేటువంటి మామూలుగా. ఇప్పుడైతే మనం మారడం మొదలు సంవత్సరానికి కింద మానేస్తాం. జాతీయమైన విషయం, త్వరగా రాష్ట్రమైన విషయం. అవసరాలు మారితే మనం మారుతాం అనేటటువంటి ఈ జన్మలో ఎప్పుడు వీలు కాదు. మనం మారడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అవసరాలలో మార్పు వస్తుంది. వాళ్ళ ఎడలు ఉండేటటువంటి ఏదైతే మామూలు ఉన్నాయో మార్పులో కొలది వాళ్ళకి మన ఎడల మార్పు వస్తుంది. మీకు ఎవరైతే ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను, శ్రీవి గారి లేకుండా అలాంటి శిష్యుడు వెళ్ళాడు.
లేదు మేము చేసి ఏదైనా చేయలేదు సార్, నాకు చాలా మంది శత్రువులు ఉన్నారు సార్, చచ్చిపోతున్నారు, అర్థం ఏదైనా చేసేయాలని అదే అలాగే చెప్తాం. లిస్ట్ అంతా రాసుకొని పట్టుకురా, వారం పట్టింది. ఎవరైనా ఊరేస్తే తీసుకెళ్తాం. 2 వారాలు లిస్ట్ పట్టుకుని లిస్ట్ సార్. ఇందులో నీకు బాగా ఒడివడిపోయినటువంటి వాడు, చాలా అవమానం పోయినవాడు ఒక 7 కొట్టారు. ఒక ముందు 7 తీసేస్తే బాబు అనుకున్నాడు. తీసుకెళ్తాం నెల కష్టపడి ఎవరు తీసేస్తే ఎవరైపోతాను, నెల కష్టపడి 7 తెచ్చాను. ఈ 7లో నేను అత్యంత ఉపాధి ఒకటి కొట్టాడు. దానికి 2 నెలలు పట్టి మీ ఫోటో సంపాదన కావాలి. ఆ ఫోటో చూస్తే చాలా చేస్తాను. కష్టపడి ఫోటో నా ఫోటో పోతాను. ఆయన ఫోటో రోజు ధనం పెట్టాలి. రోజు నా ఫోటో పక్కన ఫోటో పెట్టుకుని దండం చేసి ఆయనకి మాత్రం ఇచ్చాను. ఎన్ని వివేర వ్యవసాయం ఎన్ని నీలో ఉంటాడు తప్ప బయట ఎన్ని అనేవాడు వాడు ఆడికి హస్బెండ్ కూడా ఫాదరే ఉంటాడు కదా, నీకేంటి వాడు నిజుడే ఉంటాడు. మెడిటేషన్ నుంచి రోజు మెడిటేషన్ చేసుకోవాలి. మనకి ఇవ్వబడినటువంటి ఏదైతే టార్గెట్ నేల మీద చూస్తారు, భౌతిక లోకంలో కనిపిస్తూ ఉంటుంది, కింద కూడా మూవ్తో అప్డేట్ కనిపిస్తుంది. నీళ్ళంటే ఎమోషన్ కాదు. ఎమోషన్తో మనం చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు ఎమోషన్తో కలుస్తూ ఉంటాం. వీళ్ళని కానీ అందరినీ కానీ ఏకత్వం చేయాలంటే మీ ఏం పంచేంద్రియములు పంచభూతంతో చేయబడిన శరీరం ఏదైతే ఉందో మీ పంచేంద్రియము ఉదయం దగ్గర ఏకత్వం చెప్పాలి. ఎప్పుడైతే హృదయం ఉన్నదో ఏకత్వం చెందితే అందులో మనం అలాగే టీచింగ్ చేయడానికి ఉపయోగపడాలి. ఎవరు మీలో ఉండేటటువంటి హయ్యర్ నేచర్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీకు వీళ్ళు The 5 brothers in him married one virgin. This is born of the right of sacrifice. ఎవరికి కంప్లీట్ చేసుకుంటాడు తర్వాత తెలబడుతుంది. అయ్యో చాలా మంది సీతాదేవి లాగా ద్రౌపదీదేవి కృష్ణదేవుడు వీళ్ళిద్దరు కూడా అయ్యో లేదు. 5 రోజు సాక్రిఫైస్ చేసుకుంటారు. శ్రీకృష్ణుడికి సంబంధించిన భాగవతం సంబంధించిన మంచి కథ ఎవరైనా పురాణం చెప్తుంది ఏమాడిస్తుంది. ద్రౌపది ఈవెంట్గా వస్తుంది. ఎప్పుడైనా సరే లైఫ్తో చేయబడినటువంటి భార్య స్త్రీ కాబట్టి వారికి భార్య కాబట్టి ఏం చేసేది, ఒక ఊరి నుంచి ఒక మూడు పీరియడ్లో ఏం చేసేది, అగ్ని పెంచుకుని అగ్నిలోంచి వెళ్ళి ఈ శుద్ధపడి సిద్ధదేవి చేసిన తర్వాత రోజు చేసి రాజు పెట్టిన 5 ఒక్కొక్క శిక్షిపోతారు కదా, ప్రధానం చేసుకుంటే ఎలాగంటే ఒక చెప్పాడు. సంవత్సరం దగ్గర ఒక్కొక్క దగ్గర ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటే అంచేత ఒక్కొక్క హస్బెండ్ దగ్గర ఒక సంవత్సరం ఉండేది. ఈ ఎప్పటి నుంచి ఇంకొక హస్బెండ్ మర్చిపోవడం వెళ్ళేటప్పుడు అగ్ని పెంచుకుని అందులో వెళ్ళి అందులో శుద్ధి వచ్చేది. ఇది కాకుండా మిగతా రోజులన్నీ ఫైటింగ్ కదా. అంచేత ఎవరు మర్చిపోలేదు. ధర్మర్స్ 10 మంది, అర్జునుడు 20 మంది ప్రజలు ఉన్నారు. 3 సంవత్సరాలు ప్రతి వాడికి కాక వేరే ప్రజలు ఉన్నారు. అర్జునుడు 2 ప్రజలు దానికి తెలుసు కదా. శ్రీకృష్ణుడి చెల్లెలే ఒక భార్య కాకుండా అక్కడ అస్సాం వెళ్ళి ఒకదాన్ని చేసుకున్నాడు. కమల ఉన్నంత ఒకటి చేసుకున్నాడు. బొమ్మలు ఈ ఊరు ఒకదాన్ని చేసుకున్నాడు. నాగలో మనకి ఎక్కడో పిల్లలు తెచ్చుకున్నాడు. అడిగితే పిల్లలు తెలుసు. భీముడు అసలు నేను కాకపోతే ముందే ఫస్టే ఇది ఒక పిల్లలతో మర్చిపోయింది. ఎవరో చెప్పారు నాకు, ఎందుకు అంతమంది పిల్లలంటే ఇద్దరు చేసి వెళ్తాం. ఒక ఆడంతో తీసుకువెళ్తాం. ముస్లిం తిప్పడం అందరూ ఇద్దరు పోతారు సార్. జిహాద్ పోతారు, చచ్చిపోతూ ఉంటారు కదా. అది మొగలు తక్కువ ఎక్కువ వచ్చేది, ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. ఒక్కొక్కరికి 5-6 పిల్లలు ఉంటే తప్ప నీళ్ళు ఎలా కాదు. ముస్లిం
ముస్లిమ్స్ 8 నెలలు పెడగలవచ్చు ఇలా ఉన్నారా వాళ్ళ రాయలకి వేరే వాళ్ళ 8 మంది అనుకున్నావచ్చు నలుగురా ఇల్లీగల్ అయితే అనుకున్నాను లేకుండా నలుగురు ఫ్రెండ్స్ అసలు మీకు కూడా చాలా కళాకార కనుక్కోవడానికి అసలు బాగుంటుంది బాగుంటుంది ఇద్దరు పెద్దల దగ్గరికి వచ్చి కళాకార 2-3 సార్లు 3 సార్లు మనకు కూడా ఒక కమ్యూనిటీ ఉన్నది మన ఆంధ్రప్రదేశ్లో కూడా వాడు కూడా 7 నలుగురిన 3 మంది చేసుకోవచ్చు కస్టమర్గా ఉంది ఎప్పుడు ఉంది గౌరవం అనమాట కమ్యూనిటీలో లేడీ ఆఫ్టర్ మ్యారేజ్ వదిలేసిన తర్వాత కూడా మేము మ్యారేజ్ చేసుకోవచ్చు ప్రభాకర్ గారు డీటెయిల్స్ తెలుస్తారు వాళ్ళు వాళ్ళకి మారుమూలం అంటారు మారుమూలం ఎవరు కొలకత్తా కూర్చొని మీకు బాగా నచ్చిన అమ్మాయి కాబట్టి మీరు చేసి మీరు చేసుకోవచ్చు బాగుంటుంది కొన్ని దేశంలో ఇప్పుడు హిమాలయాల్లో కొన్ని విలేజెస్లో ఒకటి పెళ్లి చేసుకుంటే ఇంట్లో ఉన్న బ్రదర్స్ అందరికీ ఆవిడ పెద్దవాడిని అది చేసుకుంటాడు పెద్దవాడు చేసుకుంటానికి ఆవిడకి వాడికి ఏం చేసి చిన్నవాడు కొడుకుంటే చిన్నవాడు ఉంటాడు అయినా భార్య అలా కొన్ని ఊరంతా అలాగే ఒక్కొక్క చోట ఒక్కొక్క సంప్రదాయం అన్నారు కానీ ముందు ఏర్పరిచింది అంటే రాముడు ఏది ఏర్పరిచాడో దాన్నే మనం ఎప్పుడు చేస్తున్నాం ఒక భార్య ఒక భర్త అనే సిస్టమే ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం అదే కరెక్ట్ అప్పుడు మన బొమ్మలు చేసుకున్న కుటుంబం 20 మంది చేసుకున్నాం అని అవగాహన వస్తున్నారు. So now the man with the bow and the arrows is located inside this. Arjunudu అనేటువంటి ధనుసు కొడుకుని 5 arrows-లో ఉండే అర్జునుడు ధనుసు రాశి మనం కూడా ఇది 5 ఏకత్వం సందర్భం మూలాధారం నుంచి సహస్రారం వరకు మూలాధారాన్ని ఉచ్చరించి టార్గెట్గా ఉచ్చరించడం అనేటువంటి ప్రక్రియ మనలో కూడా ఉంటుంది. గాంధీ వచ్చే అంటే గాంధీ యొక్క మొత్తం శ్లోకం కానీ చదివితే ఇచ్చినప్పుడు గాంధీ ఇచ్చేయడం ఇందులో కొమ్మలో వర్ణలోకంలో కింద మూలాధారం దగ్గర ఉంటుంది, పైనేమో సహస్రారం దగ్గర ఉంటుంది. అంటే మన వినోకే గాంధీ అనేది ఒక ఎక్స్ప్లెనేషన్గా ఉంటుంది. గాంధీ అనేది అది కలిగినటువంటి నోట్ ఉంటుంది. ఈజ్ కాల్డ్ ది మెకానిజం ఆఫ్ ద టీచ్. And remember that this target is in the only higher bit between pineal gland between the body. Its reflection is under his feet and the lower place of man. Take note that the fact that PC corresponds to the feet of the physical plane. The virgin who is born at the altar of the sacrifice is also the opposite sign of PC. కాళ్ళు కదా మనం చెప్పుకున్నాం జ్యోతిశాస్త్రంలో కాళ్ళు 2 మీనములకు సంబంధించినటువంటి భూమధ్యమంలో పీనియల్ గ్లాండ్ అండ్ పిట్యూటరీ బాడీ అనేటటువంటి 2 కూడా మీనములకు సంబంధించినటువంటి 2 విషయాలు ఉంటాయి. ఈ నరుడు ఏం చేస్తాడు, కింద ఉండేటటువంటి దాంతో లోకములలో నుంచి ఊర్ధ్వలోకములో ఉండేటటువంటి దాంతో పీనియల్ గ్లాండ్ పిట్యూటరీ ఏం చేస్తారు. అక్కడ ఏముంటే పీనియల్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ ఏముంటే ఒకటి ఇలా ఉంటుంది, ఒకటి ఇలా ఉంటుంది. ఏం చేస్తే మోడర్న్ సైన్స్ జరిగే తప్ప ఏం తెలియదు. ఒక 10-15 yearsలో కొనుక్కుంటారు. ఆ రెండింటి మధ్య ఒక ఆర్క్ లాంటిది స్టార్ట్ అయి ఉంటుంది. మనకి సినిమా పాత సినిమాలోని ప్రాజెక్ట్ ఉండేది. ప్రాజెక్ట్ ఉండే సినిమాకి 2 కార్బన్ డాట్స్ ఉండేది. కార్బన్ డాట్స్ 2 పెట్టి ఎలక్ట్రిసిటీ స్టార్ట్ చేయగానే రెండింటి మధ్య స్పార్క్ లాగా వచ్చి కార్బన్ డాట్లో సినిమా కనిపిస్తుంది. అలాగా మనకి భూమధ్యం నందు పీనియల్ గ్లాండ్ ఇలా లోపలికి ఇక్కడ
కిడ్నీ చికెన్ తీస్తే కిడ్నీ పిట్యూటరీ బాడీ అని ఉంటాయి. ఎప్పుడైతే సాధన చేసుకుంటూ ఉంటాడో, ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉంటాడో, ఎప్పుడైతే ఇంద్రియ వ్యాపారాలను చేయకుండా ఎప్పుడైతే చేస్తాడో, పరమమైనటువంటి నేచర్లో ఎవరైతే వెళ్తాడో, అగ్నిని ఎవరైతే ఆరాధిస్తాడో వాడికి దాంట్లో ఈ బౌల్ వదిలేసి ఎవరిని ఇచ్చేయడం అనేటువంటి ఫీల్. దాన్ని ఏమని చెప్తారు? హయ్యర్ ప్రిడిక్షన్ విత్ డీప్ యాక్సెస్ అరేంజ్డ్ అవర్స్ హయ్యర్ ప్రిడిక్షన్. మూడోది హయ్యర్ ప్రిడిక్షన్. దాన్ని మామూలుగా శాస్త్రశాస్త్రంలో ఏం చెప్తారు? మూడవ కను సూర్యుని యొక్క మూడవ కను చెప్తారు. అమ్మవారి కూడా మూడవ కను. వీళ్ళు మోడర్న్ లాంగ్వేజ్ దాన్ని ఏమంటారు? సిక్స్త్ సెన్స్ అనే. ఆ రెండింటి మధ్యలో ఒక ఆర్క్ లాగా కలిపి ఒక సర్క్యులర్ ప్లేన్లో ఒక మిల్క్ లాంటిది ఎమిట్ అవుతుంది. అక్కడ 6 నక్షత్రములు ఉంటాయి. అశ్విని, భరణి, కృత్తిక. 6 నక్షత్రములు కృత్తిక అనేటువంటి నక్షత్రములు ఈ మిల్క్ని తీసుకుంటాయి. కృత్తిక ఏమంటారు ఇంగ్లీష్లో? లియాడిస్. లియాడిస్కి అప్పటికి చాలా దగ్గర సంబంధం ఉన్నది. లియాడిస్ నుంచి వచ్చేటటువంటి కాంతి ఏదైతే ఉంటుందో మనలో హైబ్రిడ్ని క్రియేట్ చేస్తుంది. కృత్తికతో పాలు తాగుతూ 6 ముఖములతో 6 కృత్తికలకు 6 ముఖములు పెట్టుకుని కుమారస్వామి ప్రతివాడి దాని నుండి చాలా వ్యవసాయం చేస్తుండగా తీసుకుని కుమారస్వామి దేవుడు కింద రూపంలో నిర్లయం పెట్టుకున్నాడు. లగ్నమైన కుమారుడు అనేదాన్ని కుమారుడు సంతానం ఉంటారు. 3 మంది కుమారులు ఉంటారు. సనాతనుడు, సరత్కుమారుడు, సంస్కృత, నారదుడు, ఆంజనేయ స్వామి. 3 మంది ఇదంతా కూడా కుమారులు ఉంటారు. కుమార సంఘం అని వేరే సంఘం ఉంటుంది. 7 శుభుడు. 3 మంది పెళ్ళిళ్ళు కావాలి. పెళ్ళిళ్ళు ఎందుకు కావాలంటే పెళ్ళిళ్ళు అయ్యేటువంటి స్టేజ్లో కింద రూపంలో తెలియదు. అంటే బుద్ధి ప్లేన్ అనేటువంటి హైయర్ ప్లేన్ మైండ్ సెన్సెస్ అండ్ ఫిజికల్ ప్లేన్ ఉండవు. వాటి ఏదో లిమిటెడ్ కాబట్టి హైయర్ ప్లేన్ ఉంటారు కాబట్టి కిందకి దిగి పిల్లలు పుట్టగా చిక్కు వాళ్ళకి ఉన్నది వచ్చాక సో ప్యూర్. వాళ్ళని ఏమైనా పిలుస్తారు? కుమారుడు అని పిలుస్తారు. మనలో కూడా కుమారుడు ఉంటారంటే అబవ్ సెక్స్ లివ్ చేయగలిగింది. టార్గెట్ కానీ టూమన్ హైయర్ ప్లేన్ కానీ చేయగలిగితే ఎప్పుడు వస్తుందని 2 సార్లు వస్తుంది ఒకటి ఆపర్చునిటీ. 7 పిల్లలుగా ముందు ఉండేటప్పుడు సెక్స్కి డిఫరెన్స్ చిన్నపిల్లలుగా ఉండేటప్పటికి ఆడమగ మైండ్కి దానం. అలాగే ఆడమగ తెలిసినా సరే దానవ్వకుండా ఉండే ఏజ్ని 80 years 70 years తర్వాత కొందరికి ఇచ్చివచ్చు. కొందరు 60కే ఇచ్చిపోతారు. కొందరు 49కే ఇచ్చిపోతారు. వాళ్ళ యొక్క చేసుకున్నటువంటి 49 years తర్వాత సెక్స్ ఏమోగా బతకడం అనేటటువంటి ఎందుకు వైఫ్ హస్బెండ్ చేస్తారు. దానిని వానప్రస్థం అనేటువంటి విద్యగా నేర్పిస్తారు. ఇద్దరు ఉంటారు, ఒక చోటే ఉంటారు, కానీ బోత్ డిసైబుల్స్ కింద ఉంటారు తప్ప వైఫ్ అండ్ హస్బెండ్ కింద ఉండరు. అలాగే ఎదిగేటటువంటి కొన్ని ఫ్యామిలీస్ ఉంటారు, అవసరం లేనటువంటి స్టేజ్లో వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా కుమారుడు. కుమారత్వానికి అనేక లక్షణాలు ఉన్నాయి, అనేకమైన మార్గములు ఉన్నాయి. అవధూతులందరూ కూడా కుమారుడే. దత్తాత్రేయుడు ఇవి చేసుకోవాలి. అదే పరంపరలో వచ్చినటువంటి వారు సత్యనారాయణమూర్తి, తర్వాత ఏమో మన పీఠాధిపతి అయినటువంటి సత్యేశ్వరం, నెక్స్ట్ కంపోర్ట్ పీఠాధిపతి, ఇదంతా కూడా కుమారు. మనం కూడా దాన్ని ట్రై చేయడం ఆ టైంలో వస్తుంది. The virgin who is born as daughter of sacrifice is represented by virgin. కన్యరాశిలో ద్రౌపదిని ఇండికేట్ చేయడం. ది ఆపోజిట్ సైన్ ఆఫ్ పీసెస్. నేను ఆపోజిట్ సైన్. Virgo is raised into the heavens from air to rise, reversal of rotation of the wheel and the marriage is performed. Virgoని వెనక నుంచి తీసుకొచ్చాడని Virgo తర్వాత లియో నుంచి క్యాన్సర్ నుంచి ఇలా తీసుకొచ్చి పీసెస్లో తీసుకొచ్చి ఈ సైజెస్లో ఉండేటువంటి మానవుడికి మానవుడంటే నరుడికి పెట్టేస్తారు. అవి కూడా చూడండి పాపం నరుడు పెళ్లి
ఆయన కొట్టుకుని ఆయన గెలిచి కూడా దానిని ఐదుకి మనం వస్తుంది. భారతం ఉండేటువంటి బ్రిడ్జ్ భారతం మొత్తం రిచువల్ సార్. ప్రతి కథ ప్రతి ఇన్సిడెంట్ రిచువల్ లేటెస్ట్ రిచువల్ ఆన్ దిస్ మహాభారతం. ఒక రిచువల్ ఏం చేశారు, 5 డిసైపుల్స్ పాండవులు అనేవాడు, ద్రౌపది అనేటువంటి ఆయన, శ్రీకృష్ణుడి దగ్గర శిష్యుడు అయినటువంటి వాడు అలా చేసుకోవచ్చు. ఇటువంటి రిచువల్ మళ్ళీ ఈ భూమి యొక్క చరిత్రలో జరగాలి. భూమికి 50 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు తీర్చాడు. కరెక్ట్గా 50 ఏళ్ళ భూమికి వయసు. ఆ భూమికి వయసు వచ్చినప్పుడు భగవద్గీత లాంటి గ్రంథం కానీ పాండవులు లాంటి వాటి ఇద్దరి కూర్చోవడం కానీ ఇటువంటి కథ అంతా కూడా మళ్ళీ ఈ భూమి ఎక్కుతారు. ఈ భూమి ఎక్కిన తర్వాత ఇంకో భూమి వస్తే ఆ భూమి వచ్చిన తర్వాత యానిమల్స్ వచ్చి ఎంతమంది వీలైతే ఆయన సోర్స్ని యానిమల్స్ కనెక్ట్ చేశారు. యాక్చువల్లీ మీకు చూడండి, రాజు రాను యానిమల్స్ అయిపోతాయి, ఎక్స్టెండ్ అయిపోతుంది. వాటిని జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకోవాల్సినటువంటి టైం వచ్చింది. అంచేత ఆయన అయిన తర్వాత ఒక పెద్ద రిచువల్ కండక్ట్ చేశాను. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఒక రేజ్ అయింది హిమాలయ దానికి. Although it is raised into the heavens from the earth by the reverse of the creation of the vehicle which has performed, the disciple comes into touch with the virgin nature with the grace of the Lord. This marriage represents the highest initiation of the man who is the machine of the ninth side. Although we have pure nature ఏదైతే ఉంటుందో దాంతో కాంటాక్ట్ అవ్వడం అనేటటువంటి ప్రాసెస్. మొగాడే కాదు ఆడాలి ఎవరికైనా సార్, దాంట్లో ఉండే ప్యూర్ నేచర్. 2 సార్లు ప్యూర్ నేచర్, 3 సార్లు వచ్చింది అర్థం కాదు. సచివత ఉండేటువంటి దాంట్లో వ్యాసుడు పుట్టినప్పుడు కూడా ఉండేటటువంటి నేచర్ ప్యూర్ నేచర్లో పరస్పరం మార్చుకొని అప్పుడు వ్యాసుడు పుట్టించారు. తర్వాత నేచర్ మామూలుగా కేంద్రం ఉంది. జీసస్ క్రైస్ట్ పుట్టినప్పుడు మేరీకి ఆ నేచర్ ఇచ్చారు. ప్యూర్ నేచర్ దాంట్లో ఇమాక్యులేట్ కాన్సెప్షన్. ఇమాక్యులేట్ కాన్సెప్షన్ అంటే వైపు హస్బెండ్ సెక్స్తో సంబంధం లేకుండా పెరగడం. అలాగే అతికి అనసూయం అతి అనసూయం వచ్చి మీరు బ్రహ్మం అంతా పరబ్రహ్మ ఆయన కలుస్తుంది. ఎందుకంటే అతి యొక్క ఇంటిదంతా కూడా సెల్సియస్ మాత్రమే జరుగుతుంది. దత్తాత్రేయుడు హయగ్రీవుడు వీరంతా కూడా ధనుస్సు రాశికి సంబంధించినటువంటి మహాత్ములైనటువంటి పరమపురుడు. ఇప్పుడు వాళ్ళు ఆకారములతో దేహములతో ఉంటారు. మామూలుగా దేహాలు కాకుండా వారికి సంబంధించిన నియమాలతో గ్రంథము చేస్తూ ఉంటారు. దత్తాత్రేయుడు ఉపాసన చేస్తే ఉపాసన చేస్తే వారికి కనిపిస్తూ ఉంటారు, అవతూతమైన నేచర్ కనిపిస్తూ ఉంటారు. ఈ అత్రి అనసూయ గారు తపస్సు చేశారు. పరబ్రహ్మ తపస్సు చేస్తే పరబ్రహ్మ కనిపించలేదు. బ్రహ్మవిష్ణుడు మేము ఆయన తపస్సు చేస్తుంటే మేము పూర్తి చేయలేము. నా పరబ్రహ్మ కనిపించకూడదు, ఆయన దానికి ఎన్ని తీసుకొస్తే అలా కనిపించాలనుకుంటే మాట్లాడారు. పరబ్రహ్మనే పిల్లడి కింద కోరి ఆవిడ తపస్సు చేస్తారు. గౌతమ్మ చేస్తారు, మేము ముగ్గురం పోతాం. చేత రుద్రుడి అంశలో దుర్వాస మహర్షులు, బ్రహ్మ అంశలో చంద్రుడు, విష్ణు వంశంలో ముగ్గురికి సంబంధించిన అంశ కలిగినటువంటి దత్తాత్రేయ మహాత్ముడు. ముగ్గురు ఇద్దరు కూర్చుని ఎన్నేటువంటి క్లాస్ ఒళ్ళు వచ్చి కూర్చుంటారు. కొన్ని 4,000 ఏళ్ళు 6,000 ఏళ్ళు తర్వాత హ్యూమన్ బీయింగ్ కూడా పిల్లలు కావాలనుకుంటే సెక్స్ వెళ్ళకుండా ఇద్దరు సంకల్పించి కూర్చుంటే ఇద్దరు పిల్లలు పుట్టిస్తారు అనేటటువంటి కండిషన్ అవసరం ఉండాలి. అంతకాలం వరకు ఈ కింద లోకంలో పుట్టుకుంటూ ఉండాలి. ఆ కింద లోకంలో పట్టుకోకుండా అంత ప్యూరిటీగా పైకి వెళ్ళగలిగేటువంటి నేచర్కి సంబంధించిన రహస్యములన్నీ కూడా ఈ పరమశివుని రహస్యం. This
marriage represents the highest initiation. అంటే అన్ని ఇనిషియేషన్స్ ఎంతైనా సరే ఎక్కడైనా ఫాదర్ విశ్వామిత్రుడు కూడా సెక్స్లో పాలిపోవచ్చు. నేను ఫాలో అవ్వకుండా ఉండే ఇనిషియేషన్ ఫిఫ్త్ ఇనిషియేషన్, ఫోర్త్ ఇనిషియేషన్ తర్వాత ఇనిషియేషన్, ఫిఫ్త్ ఇనిషియేషన్, హైయెస్ట్ ఇనిషియేషన్ కింద చేస్తారు. So after this marriage, the Lord makes the man build the abode of Indra and establishes him in the city of Indraprastha. వీళ్ళకి వెళ్ళిన తర్వాత పాండవులకి ద్రౌపది మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు, ధృతరాష్ట్రుడిని రాజ్యం సగం ఇచ్చాడు. పూర్తిగా రాజ్యం వాడితే పాపం పాండవులది, అని సగం ఇస్తారు. కొడుకోకపోవటం అని ఏం చేస్తారు, సగం ఇస్తారు. వాళ్ళు ఉండేటటువంటి దుష్టమైన శక్తులు అడుగుతూ ఉంటాయి. ఇంకా ఏం చేస్తాడు, ఇంద్ర ఒక ప్రస్థం అనేటువంటి ప్లేస్ చేస్తారు. ఇక్కడ రాడు రప్పలు ఇంకో పండ మండపం రేగిస్తారు. అనమాట ఏమి ఉండదంటే పార్టీ తీసుకుని మీరు అది ఏం చేస్తారు, శ్రీకృష్ణుడు వచ్చి అఖండాలు అర్జునుడు కలిసి ఇంద్రుడిని చేసి వర్షాలు కలిగించి ఆ ఇంద్రప్రస్థం అనేటువంటి దాన్ని కడతారు. ఎక్కడ ఇంద్రుడు అనేటటువంటి ఆయన ఎక్కడ ఉంటాడు, సమస్త ఇంద్రియములకు అధిపతి అయినటువంటి సెంట్రల్ మోస్ట్ పాయింట్ ఇంద్రుడు. ఆ ఇంద్రుడి యొక్క ప్రస్థం వల్ల హైయర్ బ్రిడ్జ్ ఎప్పుడైతే వీలవుతుంది, ఇక్కడ ఇంద్రప్రస్థం వీలవుతుంది. నేచర్ హైయెస్ట్ నేచర్తో కానీ వ్యోమే కానీ అయితే ఇంద్రప్రస్థం అనేటటువంటి ఎగోడ కేంద్ర and the city is called Indraprastha. And so this life is divine life. This plan is plan of the Lord. His life is follower of the Lord in his mission. In his divine life, the follower is only custodian, but not the owner of the whole divine kingdom. The kingdom is not his own child, but the responsible God. And he shares all the burdens of his brothers. For this he goes to the forest. And he has to undertake the symbolic journey to conduct finance in mastery of divine weapons by seeing Mahadeva. Ascending up to the very abode of Indra, standing in the test of temptation of woman, receiving the blessings of the weapons of Indra, bearing the crown of Indra, but only to return back his brothers, he has to face the turmoil of the whole battle for the sake of his brothers. This gives the entire mission of the followers of spiritual power. This can see as a big story of initiation in the science of physics. Another with this one. The first one in the Rajam program. Rajam in the Ravada. Agriculture, Adul and Jessaru, Rajam. Tapos Chesi. Hospital. Hindu Rajam, Hindu Bhakti, Vishwas Maiki. రాక్షసుని వాడిని ఓడించి ఇంద్రుడి యొక్క ఏవైతే శక్తులు ఉండే అవకాశాలు తీసుకుంటూ అస్త్రాలను తీసుకుంటే వాడు ఎవరో లో చేసేదంటే అమ్మ నువ్వు ఇంద్రుడి యొక్క వైపు కాబట్టి నాకు వెళ్ళి అవుతారంటే ఆవిడేమో షడుడుగా శాపనిస్తుంది. మనకి తెలుసు కదా ఎవరు శాపించేవాడు శాపం తెచ్చుకుంటాడు. అది ఈ అరణ్యవాసంగా పనిచేస్తుంది, అజ్ఞానవాసంగా పనిచేస్తుంది. ఇంద్రప్రస్థం నందు పాండురాజు మారాడు. ధర్మరాజు రాజ్యం చేస్తూ ఉండగా ఆయన అంతా పోగొట్టుగా అరణ్యానికి వెళ్తే ఇవన్నీ చేసిన తర్వాత యుద్ధంలో చేసి ఎవరి కోసం చేస్తున్నారు, తన కోసం తాను జాగ్రత్త. అందరూ బాగుండాలని తపస్సు చేస్తాడు, అస్త్రాస్త్రం వధిస్తాడు, యుద్ధాన్ని గెలుస్తాడు, మళ్ళీ అరణ్య ఎస్టాబ్లిష్ చేస్తాడు. డిసైబుల్ అనేటువంటి వాడు ఎప్పుడైతే స్వాతంత్రం తనకు కావాలని తెలుసుకోవాలని కోరుకుంటాడో ఆనందం నేర్పించి వాడు స్పిరిచువల్ ఎక్స్పాన్షన్ కలిగిస్తాడు.
గ్రూప్గా ఫార్మ్ అయినప్పుడు ఏం చెప్తారు, గ్రూప్లో కూర్చున్నప్పుడు ఆ గ్రూప్లో మెంబర్స్ అయ్యారు. హౌ బెస్ట్ యూ కెన్ మేక్ యువర్ బ్రదర్ కన్వీనియంట్ కూర్చునేటప్పుడు హౌ బెస్ట్ యూ కెన్ మేక్ యువర్ బ్రదర్ కన్వీనియంట్ అని కనపడదు. వాడు కంఫర్టబుల్ ఉండేటట్టు మనం ఉన్నాం. అలాగే నడుస్తున్నప్పుడు చెయ్యి కాళ్ళు ఆపడానికి తగ్గకూడదు. ఓపిక ఉంటే ట్రైన్లో వెళ్తుండేటప్పుడు ముసలివాళ్ళు పెద్దవాళ్ళు బస్సులో వెళ్తుండేటప్పుడు వాళ్ళ సీట్ ఇవ్వగలగా ముసలివాళ్ళు ఎవరైనా ఎక్కువ లేకపోతే బరువు ఏదైనా ఉంటే సరి చేతి ఎక్కువ పైకి తీసుకురావాలి. ఒకప్పుడు ఈ యాటిట్యూడ్ ట్రైన్లో బస్సులో వెళ్తుండేటప్పుడు ఆడవాళ్ళ పైన ప్రయాణం చేస్తుంటే ఎంతో గౌరవించేవారు. నా చిన్నప్పుడు బాగా సీడీ చేసేవారు, ఏం కావాలని చేసుకుని అమౌంట్ సిస్టంలో అమౌంట్ చూసేట్టు చూస్తారు. వాళ్ళు వీళ్ళు చేశారు, వీళ్ళు చూసుకున్నారు. అలా ఓపెన్ సొసైటీ పక్కన పెట్టగా జెటీన్ అంటారు, కేవస్ ట్విస్ట్ అంటారు. కరెక్ట్గా కేవస్ ట్విస్ట్ అంటే హౌ కామ్ హీ ఇస్ హ్యాపీ. భారతంలో చెప్పబడిన కలియుగ రహస్యములన్నీ కూడా డిసైబుల్గా ఏదైతే మనం అబ్జర్వ్ చేయాలో ఇవన్నీ కూడా శాస్త్రీయంలో చెప్పబడి ఉంటాయి. శాస్త్రీయంలో పుట్టినవాడు కదా, ఎంత దుర్మార్గుడైన శాస్త్రీయంలో పుట్టినవాడికి వన్ టైం అలా స్పీచ్ ఉన్నట్లు మనసు లగ్నమైనటువంటి చాలా మనసు లగ్నమైనది. మనకి స్పెషల్గా ఒక రాజయోగం యొక్క పాత్ర